ఇవాళ తెలంగాణలోని 4 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ములుగు జిల్లా వెంకటాపురం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లాలోని లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపురంలో భూభారతి పైలట్ ప్రాజెక్టు మొదలవుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు మండలం ఖాజీపురంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు మంత్రి పొంగులేటి. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. నేటి నుంచి జూన్ 2 వరకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది. అసత్య ప్రచారాలు చేసిన భూమన ఈ రోజు ఉదయం ఎస్వీ గోశాలకొచ్చి అక్కడి పరిస్థితిని నేరుగా చూడొచ్చని టీడీపీ సవాల్ విసిరింది. ఈ సవాల్కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి సవాల్ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దామంటూ ప్రకటించారు. ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యం కారణంగా 100 గోవులు చనిపోయాయని భూమన ఆరోపణలు చేశారు. అయితే వైసీపీ హయాంలోనే అవినీతి అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టింది టీడీపీ. రెండు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో గోశాల వేదికగా ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. చేవెళ్ల, సికింద్రాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ఏపీలో మద్యం స్కామ్ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు సిటీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విజయసాయిరెడ్డి వస్తున్నట్లుగా సిట్కు సమాచారం ఇచ్చారు. నిజానికి రేపు విచారణకు రావాలని ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది. అయితే ఆ రోజున వేరే కార్యక్రమాలున్నాయని ఈ రోజునే విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి సమాచారం పంపారు. అందుకు సిట్ సరే అంది. విజయసాయిరెడ్డి దర్యాప్తు బృందంతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్లో పర్యటిస్తోంది. జపాన్లో భారత రాయబారి షివు జార్జ్ సీఎం రేవంత్ రెడ్డి బృందానికి విందు ఏర్పాటు చేశారు. టోక్యోలో 100 ఏళ్ల పురాతనమైన ఇండియన్ హౌస్ లో ఈ విందు కార్యక్రమం జరిగింది. డీఎంకే ఎంపీ కనిమౌళితో పాటు పలువురు అధికారులు కూడా ఈ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సాయం చేయాలని కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులను కోరారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి వివరించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలతల గురించి చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను వివరించారు. రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆలోచనలను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు సీఎం చంద్రబాబు. అమరావతిలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది సీఆర్డీఏ. సచివాలయానికి 4 టవర్లు, హెచ్ఓడీ ఆఫీస్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. హెచ్ఓడీ టవర్ నిర్మాణానికి 1,126 కోట్లకు, సచివాలయం 1-2 టవర్ల కోసం 1,897 కోట్లతో మరో టెండర్ను ఆహ్వానించారు. సచివాలయం 3-4 టవర్ల కోసం 1,664 కోట్లతో టెండర్లు జారీ చేశారు. మొత్తం 5 టవర్లను 4,668 కోట్ల వ్యయంతో చేపట్టనుంది సీఆర్డీఏ. మే 1న సచివాలయ హెచ్ఓడీ టవర్లకు టెక్నికల్ బిడ్లు తెరవనుంది. ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై సీఎస్ విజయానంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 2న ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని తెలిపారు. రాజధాని రీలాంచ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారన్నారు. అయితే కార్యక్రమం ఉదయం నిర్వహించాలా లేక సాయంత్రమా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎస్ విజయానంద్. మరోవైపు ప్రధాని మోడీ పర్యటన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వచ్చే సోమవారం సమావేశం కానుంది. తెలంగాణలో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎకో రేస్ ఎనర్జీ, జీపీఆర్ఎస్, ఆర్యా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో అధికారులు, సంస్థల ప్రతినిధులు ఎంఓయూలపై సంతకాలు చేశారు. 27,000 కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఎకోరేస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 2,000 కోట్లతో 15 జిల్లాల్లో బయోగ్యాస్ ప్రాజెక్టులకు జీపీఆర్ఎస్, ఆర్యా ఒప్పందం చేసుకుంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గాంధీ కుటుంబాన్ని ఈడీ కేసులతో వేధిస్తోందని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కానీ, ఆస్తుల బదలాయింపు కానీ జరగలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి. ఇది పూర్తిగా అక్రమ కేసు అన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ లో పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేశారు పార్టీ నేతలు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిస్తేనే బీజేపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ లోనూ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఎస్ఎన్ఎల్ భవన్ వరకు నిరసన ప్రదర్శన చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ ధర్నాలు చేయడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ధర్నా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థలను తప్పుబట్టడమేనని అన్నారు ఆయన. ఇలాంటి ధర్నాలకు కోర్టులు, ఈడీ భయపడబోవని, నేషనల్ హెరాల్డ్ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒడిశాలోని నైనిలో బొగ్గు గనిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి వర్చువల్ గా ప్రారంభించారు. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు ఇది తొలిమెట్టని తెలిపారు. ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ జరగడం గొప్ప విషయమన్నారు. ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు చేయడం యావత్ తెలంగాణకి గర్వకారణమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కొండా సురేఖ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు. పలు కీలక అంశాలపై అధికారులను సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేవాదాయ శాఖ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న వాటి వివరాలపై ఆరా తీశారు మంత్రి. కోర్టు కేసులు ఉన్న వాటిపై పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు జస్టిస్ బీఆర్ గవాయ్. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సూచనలకు లోబడి పనిచేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ భూములు ప్రభుత్వానివేనని చెప్పిందే సుప్రీంకోర్టు అన్న విషయం గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై గౌరవం ఉందన్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు కూడా వీడియోలు పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసిన విషయం గుర్తు చేశారు. వారి ఆరోపణలు నిజమే అయితే పోస్టులు ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచగచ్చిబౌలిలో బుల్డోజర్ దృశ్యంపై ఏఐ చిత్రాన్ని రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. 400 ఎకరాల భూమిపై స్పందిస్తూ ఏఐ ఇమేజ్ రీపోస్ట్ చేశారామె. ఆ ఏఐ ఇమేజ్ లో కంచ రాక్ దగ్గర బుల్డోజర్లు, ముందు నెమలి, జింక ఉన్నాయి. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. రీపోస్ట్ చేయడానికి గల కారణాలు చెప్పాలని కోరారు. ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చింది. 30 మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లో 25 టీడీపీ, 4 జనసేన, 1 బీజేపీకి దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించనుంది కూటమి సర్కార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 5 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు. ప్రణీత్ రావుకి ఎవరెవరి సెల్ ఫోన్లు ఇచ్చారు, ఎవరెవరి నెంబర్లు ట్యాపింగ్ చేశారు అన్న వివరాలపై ఆరా తీశారు సిట్ అధికారులు. ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ లో దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది.
సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరూ ఈ నెలాఖరు తర్వాత వెళ్లిపోవాలని సూచించింది. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఈ ఉద్యోగులంతా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మారనుంది. జూన్లో మొదలయ్యే 2025-26 విద్యా సంవత్సరం నుంచే కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. సిలబస్ ఫైనల్ చేయడం కూడా పూర్తయింది. ఆర్ట్స్ కోర్సులు, లాంగ్వేజెస్లోనూ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 80 మార్కులకు ఎక్స్టర్నల్స్, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇంటర్ బోర్డు. అయితే ఇంటర్నల్స్ పెట్టడాన్ని తప్పుపడుతున్నారు జూనియర్ లెక్చరర్లు. 10th క్లాస్లో ఇంటర్నల్స్ ఎత్తేసి ఇంటర్లో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నల్స్తో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలకు పండగేనంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో 2 రోజుల పాటు సమగ్ర సర్వే నిర్వహించారు వైద్యులు. ఇందులో 267 మందిని పరీక్షించింది వైద్య బృందం. ఒక్కటి కూడా క్యాన్సర్ కేసు నమోదు కాలేదని చెప్తున్నారు అధికారులు. బలభద్రపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో మొదటి రోజు 68 మందిని, రెండో రోజు 50 మందిని పరీక్షించారు వైద్యులు. కొంకుదురు పీహెచ్సీ ఆధ్వర్యంలో మొదటి రోజు 99 మందిని, రెండో రోజు 50 మందిని పరీక్షలు నిర్వహించారు. సమగ్ర సర్వేలో 8 వైద్య బృందాలు పాల్గొంటున్నాయి. 2 నెలల పాటు ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచం తీసుకుంటూ తహసీల్దార్ సృజన్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. పట్టాదార్ పాస్బుక్, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఓ రైతును లంచం అడిగాడు ఎంఆర్ఓ. 90,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు సృజన్ కుమార్. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిని ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. వైద్యులతో సమావేశమైన ఆయన సేవలపై ఆరా తీశారు. రోజుకు సగటున 250 నుంచి 280 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఔషధాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు ఈవో శ్రీనివాసరావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు చనిపోయిందంటూ బంధువులు ధర్నాకు దిగారు. మంగళవారం నొప్పులు రావడంతో ఓ గర్భిణి ప్రభుత్వ హాస్పిటల్లో చేరింది. అయితే బుధవారం సాయంత్రం వరకు నార్మల్ డెలివరీ కోసం వైద్యులు వేచి చూశారు. తల్లికి ఆక్సిజన్ అందక బేబీ హార్ట్ బీట్ తగ్గిందని వేరే హాస్పిటల్కి తీసుకుపోవాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. డెలివరీ చేసిన వైద్యులు పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. పసికందును తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట రాత్రంతా నిరసనకు దిగారు. వక్ఫ్ చట్ట సవరణ చట్టం 2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం విచారించింది. సవరించిన వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రతిపాదన చేసింది. కొత్త చట్టంలోకి 3 కీలక ప్రతిపాదనలకు బ్రేక్ వేయాలని ఈ ప్రతిపాదిత ఉత్తర్వుల్లో సుప్రీం భావించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం, వక్ఫ్ ఆస్తుల వివాదంపై కలెక్టర్లకు అధికారులు, కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయడం వంటి కీలక నిబంధనలపై సుప్రీం స్టే విధించింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఓడించాలంటే గుజరాత్ నుంచే మొదలవ్వాలని అన్నారు ఆయన. గతంలో గుజరాత్లో కాంగ్రెస్ బలంగా ఉండేదని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. మనీ లాండరింగ్ కేసులో రెండో రోజు ఈడీ విచారణకు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు రాబర్ట్ వాద్రాను భార్య ప్రియాంక గాంధీ కౌగిలించుకుని లోపలికి పంపించారు. గురుగ్రామ్ భూ కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. 2008 హర్యానా భూ ఒప్పందం, మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ప్రశ్నించింది ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజకీయ ఒత్తిడితో ఈడీ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ను సిఫార్సు చేసింది కొలీజియం. ప్రస్తుతం సీజే సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరు కొలీజియం సిఫార్సు చేసింది. మే 14వ తేదీన జస్టిస్ బీఆర్ గవాయ్ సుప్రీం సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్ 24 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు మాత్రమే ఉందన్నారు మాజీ సీఎం అన్నాడీఎంకే కార్యదర్శి పళనిస్వామి. ప్రభుత్వ ఏర్పాట్లో బీజేపీకి భాగస్వామ్యం ఉండదన్నారు ఆయన. ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందని ఎప్పుడూ చెప్పలేదన్నారు. బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం లక్షకు చేరువలోకొస్తోంది. ఒక్కరోజే 1650 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 98,100 రూపాయలకు చేరుకుంది. 110 రూపాయలు పెరగడంతో కిలో వెండి ధర 1,10,000కు అమ్ముడవుతోంది.